సాయిరామ్ ప్రగతి, ఏం చేస్తున్నావు? రేపు నాకు పరీక్ష ఉంది, ఇంకా చదవాల్సింది చాలా ఉంది. చదవకపోతే ఫెయిల్ అవుతానా అని భయం వేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండకపోతే చదువు మీద ధ్యాస పెట్టలేవు. కొంచెం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. మంచి ఐడియా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నాతో రా, చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తా. ఎలా? చదువు వదిలేసి ధ్యానం చేస్తూ. సాయిరామ్ పిల్లలు, ఈరోజు అడవిలోకి వచ్చారా? ఇక్కడ ఏం చేస్తున్నారు? సాయిరామ్ ఆంటీ, రేపు పరీక్ష ప్రశాంతంగా రాయాలని ప్రగతి చదువు వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఓ, కానీ అడవికి రావడం ఎలా సహాయపడుతుంది ప్రగతి? నేను సినిమాలలో చూసాను ఆంటీ, ప్రశాంతత కోసం చాలా మంది అడవిలోకి వెళ్ళి ధ్యానం చేస్తారు. ఓకే, కానీ ప్రశాంతత పొందటానికి ఇంకో మంచి మార్గం ఉంది తెలుసా? అడవికి వెళ్ళడం ప్రశాంతంగా అనిపించచ్చు, కానీ నిజమైన ప్రశాంతత అంటే నీ బాధ్యతల్ని వదిలేసి పారిపోవడం కాదు. కానీ ఆంటీ, పుస్తకాలు చూసినప్పుడల్లా నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది. సరే, ముందు కంగారు పడద్దు. 3 సార్లు ఓంకారం చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. అందరూ చిన్ముద్రలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఓ ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు కొంచెం కూల్ అయ్యావా ప్రగతి? అవును, కొంచెం అయ్యాను. మంచిది. ఇప్పుడు ఒక కథ చెప్తా. చోటు అనే చీమ గురించి ఎప్పుడైనా విన్నారా? లేదండి, చెప్పండి. అడవిలో చోటు అనే ఒక చిన్న చీమ ఉండేది. ఒకరోజు ఒక కుటుంబం పిక్నిక్కి అడవికి వచ్చారు. వాళ్ళు ఒక పెద్ద తీయటి బెల్లం ముక్కని చీమ పుట్ట దగ్గర వదిలేశారు. చోటుకి అది పెద్ద పర్వతంలా అనిపించింది. చీమల రాణి చోటు దగ్గరకు వచ్చి చెప్పింది, రాత్రికి వర్షం మొదలవుతుంది, ఈ బెల్లం తడిస్తే కరిగిపోతుంది. వర్షం మొదటి చుక్క పడక ముందే ఈ బెల్లం పర్వతాన్ని మొత్తం పుట్టలోకి తీసుకెళ్ళాలి. ఓ నో, చిన్న చీమకి ఇది చాలా ఎక్కువ పని. నిజమే. చోటు ఆ బెల్లం పర్వతాన్ని చూసి, నల్ల మబ్బులతో ఉన్న ఆకాశాన్ని చూసి భయపడ్డాడు. ఇది అసాధ్యం అనుకున్నాడు. పని పూర్తి చేయకపోతే నా కుటుంబానికి ఆహారం దక్కదు అని టెన్షన్ తీసుకుంటూ బెల్లం మొత్తాన్ని ఒకేసారి తొయ్యడానికి ప్రయత్నించాడు. అదేమో కదలలేదు. ఓడిపోయి మట్టిలో కూర్చుని ఏడుపు మొదలు పెట్టాడు. చోటు, తర్వాత ఏమైంది? అప్పుడు ఇంకో చీమ వచ్చి చెప్పింది, ఒక చీమ పర్వతాన్ని కదల్చలేదు, కానీ ఒక చిన్న ముక్కని మోయగలదు కదా. ఆకాశం మరియు మబ్బులని చూసి కంగారు పడద్దు, ఒక చిన్న బెల్లం ముక్క తీసుకెళ్ళు, అదే నీ పని. తర్వాత ఏమైంది? చోటు ఆకాశం చూడటం ఆపేశాడు. చిన్న ముక్క విరిచి పుట్టలోకి తీసుకెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఇంకో ముక్క తీసుకెళ్ళాడు. ఇలా చేస్తూ ఉంటే తనకి తేలికగా అనిపించి భయం మొత్తం పోయి ప్రశాంతత కలిగింది. తన పని చూసి మిగతా చీమలు కూడా సహాయం చేశాయి.
వర్షం పడే ముందే బెల్లం మొత్తం లోపలికి చేర్చేశాయి. ఆంటీ, ఈ కథ విన్నాక నాకు ఒక విషయం అర్థమైంది. బెల్లం పర్వతం అంటే నా సిలబస్ మొత్తం, ఇంకా వర్షం అంటే నా రేపటి పరీక్ష. నిజమే ప్రగతి, సిలబస్ మొత్తం గురించి ఆలోచిస్తే టెన్షన్గా ఉంటుంది. అంటే ప్రగతి సిలబస్ మొత్తం ఒకేసారి చదవకూడదు. అవును, కొంచెం కొంచెంగా చాప్టర్ వైజ్ చదవాలి. అవును, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని కూడా కంగారు పడకు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చాలా చక్కటి ఉపదేశం ఇచ్చారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అంటే నీ పని నువ్వు శ్రద్ధగా చెయ్యి, అంతే. ఫలితం గురించి ఆలోచించకు. కేవలం రిజల్ట్ కోసమే పని చేయొద్దు, అలాగని భయపడి పని ఆపేయొద్దు. సో ప్రగతి, నువ్వు 100% ఫోకస్ పెట్టి ఒకే చాప్టర్తో మొదలుపెట్టు. పరీక్ష గురించి ఆలోచించకు. మనం పని శ్రద్ధగా చేయాలి. ఫలితం గురించి ఆశించకపోతేనే నిజమైన శాంతి కలుగుతుంది. నిజమే ఆంటీ, భయపడడం వల్ల ఫెయిల్ అవుతాం, పాస్ అవ్వలేము. వద్ద సాయి, ఇంటికి వెళ్ళి మొదటి చాప్టర్ స్టార్ట్ చేస్తాను. వెరీ గుడ్ ప్రగతి. పిల్లలు, ఎప్పుడు ఈ చీమ కథ గుర్తు పెట్టుకోండి. ఫలితం గురించి భయపడకుండా శ్రద్ధగా పనిచేయండి. ఈరోజు మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.